కరీంనగర్ స్మార్ట్ సిటీగా ప్రకటించడంతో నగరంలో అభివృద్ధి పనులు పెద్ద ఎత్తున జరుగుతున్నాయని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. సుమారు 950 కోట్ల కేంద్ర నిధులతో భారీగా రోడ్లు, మౌలిక వసతుల కల్పన జరుగుతోందన్నారు. వరంగల్ కూడా స్మార్ట్ సిటీగా ప్రకటించినప్పటికీ అక్కడ పట్టించుకునే నాదుడు లేక పనులు ముందుకు సాగట్లేదన్నారు. కరీంనగర్ అభివృద్ధికి తాను సాయశక్తిలో కృషి చేస్తానని బండి సంజయ్ స్పష్టం చేశారు. రోడ్డు, డ్రైనేజ్ సంబంధించి 2 డివిజన్లకు సంబంధించి 21, 20 డివిజన్లకు సంబంధించి ₹1 కోటి జనరల్ ఫండ్ నుంచి ఫండ్లో ఇవాళ రోడ్డును ప్రారంభించుకోవడం చాలా సంతోషం. ఒకప్పుడు రోడ్ ఎట్లుండే, ఈ విద్యానగర్ మల్కాపూర్ రోడ్డు ఇప్పుడు ఎట్లున్నది. కానీ నరేంద్ర మోడీ గారు స్మార్ట్ సిటీగా ప్రకటించారు కాబట్టి 950 కోట్ల రూపాయలు వచ్చినాయి కాబట్టి ఈరోజు కరీంనగర్ మెయిన్ రోడ్లు అన్నీ కూడా ఇలా అందంగా ఉన్నాయి. ఈ స్మార్ట్ సిటీ కరీంనగర్కి ఇచ్చినాం, వరంగల్కి ఇచ్చినాం. వరంగల్ పోయినా వరంగల్ రోడ్ ఎట్లుండే, చిన్న వర్షం పడితే వరంగల్ మొత్తం మునిగిపోతుంది. మరి ఈడ పైసలు 900 కోట్లు ఈడిచ్చినాము, 900 కోట్లు ఆడిచ్చినాం. మరి ఆడ ఎందుకు కాలే, ఈడ ఎందుకు కానీ ఆడ పైసలు రానియలే, ఈడ నేను కొట్టాను కాబట్టి పైసలు వచ్చినాయి. ఈ కరీంనగర్ కార్పొరేషన్లో అన్ని గల్లీలలో రోడ్డు వేయించే బాధ్యత మాది. ఆల్రెడీ UIDF 50 కోట్ల రూపాయల టెండర్స్ అయినాయి. ఆల్రెడీ ఇంకా 30 కోట్ల ప్రతిపాదన పంపించినాం, ఇంకా 30 కోట్లు కూడా పట్టుకొస్తున్నాం. మొన్ననే అమృత్ సంబంధించి 150 కోట్ల రూపాయలు మొన్న పైప్ లైన్ కోసం అమృత్ సంబంధించి వచ్చినాయి. మొన్న